హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో ఈ ఎగ్జామ్కి జనరల్ స్టడీస్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ముందే స్టార్ట్ చేసే ముందు నా డీటెయిల్స్ మీకు కొన్నిసారి చెప్తా. నా పేరు సాయి కృష్ణ. నేను లాస్ట్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది కరీంనగర్ కమిషనరేట్లో 2023. కన్సిక్యూటివ్ 2 times 22, 23, 24 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఎవ్రీ టైం 100 మార్క్స్ దాటినాయి. మెయిన్స్ కూడా రాయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ రాయడం జరిగింది. నా స్కోర్ వచ్చేసి 415.5. నేను ఓయూ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి జాగ్రఫీ కంప్లీట్ చేయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నా గురించి చిన్న బ్యాక్గ్రౌండ్. లాస్ట్ 1 year నుంచి యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏడబ్ల్యూ వాళ్ళకి కూడా. ఇది జస్ట్ నా గురించి బ్యాక్గ్రౌండ్ అంతే. జస్ట్ మీకు చెప్పడానికి అంత మించి ఏం లేదు. ఓకేనా? ఓకే, ఇక్కడ మంచిగా చూడండి. మీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో సిలబస్ చూడండి ఒకసారి. సిలబస్ ఏమేమి ఇచ్చాడు? కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, physical, social, economic, geography and demography of Telangana, socio-economic, political, cultural history of modern India with special emphasis on national movement, political, cultural history of Telangana with emphasis on statehood and state, Indian constitution, political system, governance and public policy, social exclusion, rights issues such as gender, caste, tribe, disability, society, culture, heritage, arts, literature of Telangana, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఇది మీ సిలబస్ కాపీలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి అసలు హౌ టు స్కోర్ 110+ స్కోర్ రావాలంటే మనం ఏం చేయాలి? జిఎస్లో లాస్ట్ 3 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 22, 23, 24లో నా స్కోర్ వచ్చేసి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మిమ్మల్ని 100 దాటిచ్చే బాధ్యత నాది. బట్ 110+ స్కోర్ రావాలంటే ఏం చేయాలి? మనం ఏం చేస్తే 110+ వస్తాయి? ఏం చేస్తే? నాకు లాస్ట్ 1 year నాకున్న నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఎగ్జామ్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేసిన కాబట్టి మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా మీరు 110+ దాటుతారు, డ్యామ్ ష్యూర్గా. మీరు ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండండి, ఏం చేస్తే 110 వస్తాయో మీకు ఒక డీటెయిల్, ఒక క్రోనాలజీ మిమ్మల్ని తీసుకెళ్తే ఒకసారి చూడండి, మంచి అబ్జర్వ్ చేయండి. ఒక ప్యాటర్న్ నేను ఏం చెప్తున్నా చూడండి. మీరు బిగినర్ అయినా కానీ ఇప్పటి వరకు అసలు జిఎస్ టచ్ చేయని వాళ్ళు, అసలు నాకు జిఎస్ మీద ఏం ఐడియా లేదు, జిఎస్ నో ఐడియా లేదన్న వాళ్ళు ఒకటి నెంబర్ 1 ఇది ఒక కేటగిరీ. నెంబర్ 2 కోచింగ్ తీసుకొని ఉంటారు, ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటారు, బట్ ప్రాపర్ స్టడీ లేదు. ఇది ఒకటి, ఈ ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ స్టూడెంట్స్ ఎట్లా అంటే ఆల్రెడీ గ్రూప్ 1 రాసిండ్రు, గ్రూప్ 2 రాసిండ్రు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ అంటే లైక్ సర్వీస్లో ఉన్న వాళ్ళు. ఇట్లా 3 కేటగిరీస్గా నేను డివైడ్ చేస్తాను. నేను ఫస్ట్ నేను ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకుని, ఒక బిగినర్ ఇప్పుడు నేను వచ్చిన అసలు నాకు ఏం తెలియదు, నేను ఉన్న తక్కువ టైంలో నేను మ్యాక్సిమం స్కోర్ ఎట్లా రాబట్టాలి, నాకు అసలు ఏం తెలియదు జిఎస్ గురించి, నేను ఏం చేస్తే జిఎస్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు, ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఉండద్దాం. ముందు సిలబస్ కాపీ మంచిగా చెప్తాం, మంచి వినండి. ఫస్ట్ మనకు సిలబస్ కాపీలు ఏమిచ్చిండు? కరెంట్ అఫైర్స్లో నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ ఇచ్చింది సిలబస్ కాపీలో. మన సిలబస్ కాపీలో ఇది ఉంది.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ ని మీరు ఎంత లిమిటెడ్ అంతా అంత లిమిటెడ్ గా చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చదవాలి కరెంట్ అఫైర్స్ లో? కరెంట్ అఫైర్స్ లో ఏం చదవాలి? ఫస్ట్ నెంబర్ 1, సి ప్రతిదీ న్యూస్ లో వచ్చేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్ యాంగిల్లో ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చదవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ కి ఏం అవసరమో అదే చదవాలి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ని కరెంట్ అఫైర్స్ ని ఎగ్జామ్ హాల్లో లైక్ ఎగ్జామినేషన్ యాంగిల్లో ఏది మాత్రం అదే చదవాలి. ఏం చదవాలి నేను చెప్తా. సి నేషనల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కమిటీ రిపోర్ట్ ఉంది, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది, అది యూనియన్ కావచ్చు స్టేట్ కావచ్చు, ఒక గవర్నమెంట్ స్కీమ్ ఉంది, లేకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇస్రో ఏమైనా లాంచ్ చేసింది అంటే విట్ ఈస్ అఫెక్టింగ్ ది డే టు డే లైఫ్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్స్, లేకపోతే ఎన్విరాన్మెంట్ పరంగా, ఇంకా డిఫెన్స్ పరంగా. అంటే మీరు కరెంట్ అఫైర్స్ ఒక న్యూస్ పేపర్ నేను చదువుతున్నా, సపోజ్ ఎగ్జాంపుల్ నా ఒక ఈనాడు న్యూస్ పేపర్ చదువుతున్నా అనుకుందాం. ఒక ఈనాడు న్యూస్ పేపర్ లో మీరు ఇప్పుడు న్యూస్ చూసేటప్పుడు ఏంటో తెలుసా, అరే గవర్నమెంట్ స్కీమ్ ఏమైనా లాంచ్ అయిందా ఇండియా నుంచి కానీ తెలంగాణ నుండి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమైనా డెవలప్మెంట్ జరిగినాయా, డిఫెన్స్ ఏమైనా డెవలప్మెంట్ జరిగినాయా, ఎకానమీ మీద ఏమైనా డెవలప్మెంట్స్ జరిగినాయా. అంటే కరెంట్ అఫైర్స్ లో అన్ని చదవకూడదు. ఎక్స్పెషల్లీ పొలిటికల్ న్యూస్ ఖచ్చితంగా ఎక్స్క్లూడ్ చేయాలి. ఎగ్జాంపుల్ పొలిటికల్ న్యూస్ అంటారా, ఇప్పుడు నిన్న హైడ్రా కమిషనర్ ని రంగనాథ్ ని కోర్టు రిమూవ్ చేయన్నది, దాన్ని పాలిటీ యాంగిల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చూడాలి. దాన్ని పాలిటీ యాంగిల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చూడాలి. సుప్రీంకోర్టు టాపిక్కి వెళ్తే మీరు పాలిటీలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఉంటుంది, సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ అని చెప్పి అట్లా చూడాలి తప్ప దాన్ని పొలిటికలైజేషన్ చూడకూడదు మనం. అంటే కరెంట్ అఫైర్స్ ని ఎగ్జామినేషన్ యాంగిల్లో మనకి ఏం అవసరమో చూడాలి అంతే. కరెంట్ అఫైర్స్ చదవడం అంటేనే ఎగ్జామ్ కి ఏం అవసరం, ఎగ్జామ్ కి ఏ లెవెల్ అవసరం అది మాత్రం చూడాలి తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న రీసెంట్ గా మీరు న్యూస్ చూసి ఉంటే, ఈ బిల్ ఒకటి ఉంది, లైక్ ఏదైతే మన పేపర్ లీకేజ్ బిల్ ఉంది కదా, ఆ బిల్ చూడండి, బిల్లో ప్రొవిజన్స్ ఏమున్నాయి చూడండి, అంతే. అంతవరకు ఏం ఎక్కువ చూడకండి. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ లో మనం ఏమేమి ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అవార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ లో మనకు పద్మభూషణ్, భారతరత్న ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇవి ఇలాంటివి చూడాలి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది ఆల్రెడీ. ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో నేను మీకు ఏం చెప్తున్నా అంటే, కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేసేటప్పుడు, కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎగ్జామినేషన్ యాంగిల్లో ఎగ్జామ్కి ఏది అవసరం అది చదవండి తప్ప అన్ని చదవకండి. అసలు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చూసిన లాస్ట్ 1 ఇయర్ నుంచి ఏం చేస్తారంటే, ఆస్పిరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, 1 యూట్యూబ్ వీడియో వినండి, తప్పులేదు. 1 యూట్యూబ్ వీడియో వినండి, తప్పులేదు, అస్సలు తప్పులేదు, వినండి, నేను అర్థను. అందులోకి వెళ్ళి నోట్స్ రాస్తారు. సపోజ్ ఒక నోట్స్ 3 పేజెస్ రాశారు అనుకుందాం, అంటే 30 × 3 90 పేజెస్, అంటే 90 పేజెస్. సపోజ్కి ఇట్లా 10 మంత్స్ వేసుకుందాం, 10 × 90 అంటే 900 పేజెస్. మనకు అడిగే క్వశ్చన్లు 15 to 20 మార్క్స్కి 900 పేజెస్ చదువుతారా? 900 అసలు రివిజన్ పాసిబుల్ అయితే ఎక్కడన్నా అసలు? మీరు ఎంచుకునే ఇప్పుడు పోస్ట్ ఏదైతే గెస్టెడ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ ఉందో, అనలిటికల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ రావాలి. ఆ థింకింగ్ స్కిల్స్ రావాలంటే న్యూస్ పేపర్ చదవాలి మీరు. డైలీ ఒక 30 మినిట్స్ న్యూస్ పేపర్ చదివేంత టైం లేదా? ఒక 30 మినిట్స్ పేపర్ చదివి ఇందులో ఏముందో చదివే మీకు టైం లేదా? నేను మళ్ళీ చెప్తున్నా, న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. జస్ట్ ఒక 30 మినిట్స్, నేను ఎక్కువేం అనట్లేదు. ఆ 30 మినిట్స్ లో కూడా ఎగ్జామ్కి ఏమవుతుందో అది చదివి అక్కడ పక్కన పెట్టేసాను పేపర్లు అంతే. కరెంట్ అఫైర్స్ ని చాలా రిస్ట్రిక్ట్ చేస్తూ ఇవ్వండి. ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు న్యూస్ పేపర్లో వచ్చేది, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్ యాంగిల్లో ఇప్పుడు సపోజ్ మోడీ ఒక కంట్రీకి వెళ్ళాడు, అరే ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా, అది ఐఆర్లో చెప్తాను నేను. ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ ని ఎగ్జామ్ పాయింట్ చూడండి, మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఎకానమీ పరంగా చూడండి, డిఫెన్స్ పరంగా చూడండి, గవర్నమెంట్ స్కీమ్ పరంగా చూడండి, రిపోర్ట్స్ పరంగా చూడండి. ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ అంటాడు, ఎంత ఉంది ర్యాంకు. డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ గా ప్రైవేట్ స్కై రూట్ ఉంది, అక్కడ అక్కడ లాంచ్ చేశారు ఇస్రో నుంచి. అట్లా ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఎఫెక్టివిటీ అంటే లైక్ డే టు లైఫ్ అయ్యేటి మాత్రమే చూడాలి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రతిదీ ఇంపార్టెంట్ కాదు కరెంట్ అఫైర్స్ లో. 1-2 క్వశ్చన్లు ఉంటాయి, అది ఎవరు చేయలేరు, దాంట్లో మీరు ఏం వరి అవ్వకండి. నా టార్గెట్ ఏంటంటే ఒక 20 మార్క్స్ వస్తే మీరు అట్లీస్ట్
ఒక 15 to 16 క్వశ్చన్స్ చేయాలని నేను అంట. దానికోసం 900 పేజీలు అవుతానని నేను ఒప్పుకోను. 900 పేజ్ అనేది నాట్ ఏ జోక్. 900 పేజీలు అనేది నాట్ ఏ జోక్. ఈ 900 పేజీలు మీరు స్టాటిక్ చదువుకుంటే 50 to 60 మార్క్స్ వస్తాయి. 50 to 60 మార్క్స్ వస్తాయి. సో కొంచెం కరెంట్ అఫైర్స్ని చాలా లిమిటెడ్ కదండి. నా యాప్లో నేను డైలీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కేపీ ఆన్లైన్ అకాడమీ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో నేను మీకు డైలీ 10 క్వశ్చన్స్ ఇస్తున్నా. బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఆ పీడిఎఫ్లన్నీ మీకు మళ్ళీ ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాను నేను. మీకు ఆ తర్వాత పీడిఎఫ్లన్నీ ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాను. ఈ 10 క్వశ్చన్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నా అంటే హిందూ, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డైలీ నైట్ 8 o'clock నేను వెళ్ళడం జరుగుతుంది. డైలీ 10 క్వశ్చన్స్. డైలీ 10 క్వశ్చన్స్ అంటే 10 into 30 days 300 MCQs. అసలు 300 MCQs అంటే మీకు ఎంత కవర్ అయిపోతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో అట్లా డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ చేయడం రావాలి. చాలా లిమిటెడ్గా చదవాలి కరెంట్ అఫైర్స్ని. ఓకేనా? ఇది కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ పార్ట్. నెంబర్ 2, మీ సిలబస్ కాపీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నాడు సిలబస్ కాపీలో. సిలబస్ కాపీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నాడు. ఏంటి? ఏం ఈవెంట్? అసలు ఏం రిలేషన్స్? ఇండియా ఇప్పుడు రిలేషన్స్లో మనకి బైలాటరల్ రిలేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా యుఎస్ఏ, ఇండియా రష్యా, ఇండియా యూకే. ఇవి బైలాటరల్ రిలేషన్స్ అంటారు. బై అంటే ఒక కంట్రీ తోటి, 2 కంట్రీస్ కాకపోతే బైలాటరల్. ఓకేనా? అంటే జస్ట్ ఎగ్జామినేషన్ యాంగిల్లో క్వశ్చన్స్ అడిగే విధానానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే లైక్ మనకు ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా అసలు మనకు సిలబస్ ఎందుకు తెలియాలి కదా ఫస్ట్. అసలు సిలబస్ టెర్మినాలజీ అర్థం కావాలి ఫస్ట్ మనకు. మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాం అంటే సిలబస్ టెర్మినాలజీ అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాను నేను. సిలబస్ అర్థం కాకుండా చదివితే మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. ఏ ఎగ్జామ్కి అయినా సరే సిలబస్ విల్ షో వాట్ టు రీడ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ షో హౌ మచ్ టు రీడ్. ఈ 2 గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. ఓకేనా? ఇట్లా మళ్ళీ రిలేషన్స్లో ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్ ఉంటాయి. ఇండియా వర్సెస్ శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. ఇవన్నీ ఇండియాస్ రిలేషన్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. పక్కనే ఈవెంట్స్ అంటే సిలబస్ కాపీలో ఎగ్జాంపుల్ బ్రిక్స్ సమ్మిట్ ఉంది. ఇండియా 16th బ్రిక్స్ ఇయర్ ఇండియానే హెడ్ చైర్. బ్రిక్స్ సమ్మిట్, G20 సమ్మిట్, క్వాడ్, SCO, G7. ఇగో ఇట్లా ఈవెంట్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. అంటే సిలబస్ కాపీని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అన్నాడు అక్కడ. సో ఇట్లా ఐఆర్ టాపిక్ ని చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, బట్ స్కోరింగ్ ఏరియా చాలా మంది తప్పులు వేసే ఏరియా ఇది. ఓకేనా? నేను ఎందుకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా అంటే కనీసం మనకు సిలబస్ టెర్మినాలజీ తెలియాలి కదా, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఏదో చదువుతున్నాం అంటే గుడ్డి చదవకూడదు ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, జనరల్ సైన్స్ అని మెన్షన్ చేసింది సిలబస్ కాపీలో. మీ అందరికీ తెలుసుగా జనరల్ సైన్స్ అంటే ఏమేమి ఉంటాయో. మెయిన్గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటిని పీవైక్యూస్ చేస్తే సరిపోద్ది. మీరు బేసిక్ బుక్స్ ఉన్నాయి సరిపోద్ది. ఓకేనా? ఇంకొకటి ఇందులో సబ్ టాపిక్ మంచిగా చూడండి. సిలబస్ కాపీ ఏమన్నాడు? ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ జాగ్రత్త మళ్ళీనండి. సిలబస్ కాపీలో ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, కానీ ఎప్పటి నుంచి అనలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పన్నా, Group 1 2024లో థర్డ్ టైం Group 1 రాసినప్పుడు వాడు 1979, 1989, 2000 క్వశ్చన్ అడిగిండు, 2009 క్వశ్చన్ అడిగిండు. ఎందుకు అడిగినా నువ్వు క్వశ్చన్ చేయలేవు. ఎందుకు చెప్పన్నా, మనకు సిలబస్ కాపీలో ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేయడం ఫలానా ఇయర్ అని మెన్షన్ చేయలేదు. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగిండు, PSLV, GSLV, SSLV, LVM3 అని చెప్పి అరేంజ్ దెమ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని క్వశ్చన్ అడిగింది ఇక్కడ. ఓకేనా? సో నేను ఏం చెప్తున్నా అంటే సిలబస్ కాపీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే రేపు మీరు అక్కడికి వెళ్ళినాక ఎక్కడి నుంచో క్వశ్చన్స్ కానీ ఆశ్చర్యపోవద్దు మీరు. అందుకే ప్రతి ఒక్కటి చాలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా అచీవ్మెంట్స్ చూస్తే ఇంకా గగన్యాన్ ఇంకా పెండింగ్లో ఉంది. చంద్రయాన్ 1,
ఆదిత్య L1 ఒకటి, మంగళయాన్ ఒకటి, శుక్రయాన్ కూడా పెండింగ్ లో ఉంది. సో ఇట్లా ఇండియాస్ అచీవ్మెంట్ రీసెంట్ ఏమైనా చూడండి. ఫస్ట్ అయితే రీసెంట్ చూడండి, లాస్ట్ 2 years నుంచి చూడండి రీసెంట్ గా. ఓకేనా? ఇట్లా ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి. నేను మీకు ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసి ఇస్తాను. అంటే లైక్ ఏ టాపిక్ చదవాలని చెప్పి మీరు ఏం వరీ అవ్వకండి. నేను జస్ట్ అంటే వీడియో లెంత్ అవ్వద్దని చెప్పి షార్ట్ చేసుకుని చెప్తున్నా. ఇట్లా ప్రతి టాపిక్ నేను బ్రేక్ డౌన్ చేసి ఇచ్చేస్తాను. మీరు ఏం వరీ అవ్వకండి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి. నెంబర్ 4 ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. నెంబర్ 4 వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సిలబస్ లో క్లియర్గా చూడండి. అసలు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంతా ఏమొస్తాయి? క్లైమేట్ చేంజా, గ్లోబల్ వార్మింగా, డిఫారెస్టేషనా, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఆ మైన్యూట్ బ్రేక్ డౌన్ రావాలి. ఎగ్జాంపుల్, కాప్ సమ్మిట్స్ జరుగుతాయి, COP 26 అని. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి. ఓకేనా? బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి, IUCN అని చెప్పేసి, WWF అని చెప్పి, ఇట్లా కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ప్యారిస్ అగ్రిమెంట్ అని ఉంటుంది 2015, ప్యారిస్ అగ్రిమెంట్ అని ఉంటుంది 2015 అని. ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్ కి కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయితే హౌ ఇట్ ఇస్ అఫెక్టింగ్ ది అవర్ సొసైటీ, లైక్ మన అట్లా చూసుకుంటే సరిపోద్ది. ఓన్లీ 3 to 4 క్వశ్చన్స్ అడిగిండు ఇప్పటివరకు నేను చూసిన 3 to 5 అడిగిండు, లైక్ ఎగ్జామ్ జరిగిన. పెద్ద ఏం వరీ అవ్వకండి. ఓకేనా? ఇందులోనే డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ స్ట్రాటజీస్. సిలబస్ కాపీలో ఇంతే. సిలబస్ కాపీలో ఏమని మెన్షన్ చేశారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ స్ట్రాటజీ. మనం ఏం తెలుసుకోవాలి? అసలు వాట్ ఈస్ ఎ డిజాస్టర్, ఇంకేముంటాయి టైప్స్ ఆఫ్ డిజాస్టర్, న్యాచురల్, మ్యాన్ మేడ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ ఓవరు NDM అంటే లైక్ NDMA ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. SDMA ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇట్లా లైక్ ఏమేమి అంటే లైక్ ఏమేమైతే ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్, లైక్ ల్యాండ్ స్లైడ్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, అవలాంచెస్ కానీ, న్యాచురల్ ఉంటే, మ్యాన్ మేడ్ ఉంటాయి. అట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కొన్ని యూస్ సరిపోతుంది. ఓకేనా? వీటి కూడా బ్రేక్ డౌన్ ఇస్తాం, మీరు ఏం వర్రీ అవ్వకండి, ఏం టెన్షన్ తీసుకోండి. అంటే లైక్ నేను ఏంటంటే సిలబస్ నుంచి కొంచెం మీకు ఓవర్ ఇస్తున్నాను అంతే. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 5 ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఎకానమీలో మెయిన్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ వచ్చేసి 5-year ప్లాన్స్, మనీ అండ్ బ్యాంకింగ్, పావర్టీ, ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ బడ్జెటింగ్, టాక్సేషన్. మోస్ట్లీ వీటి నుంచే క్వశ్చన్స్ ఉన్నాయి. యూనియన్ బడ్జెట్ మనం చూస్తాం, యూనియన్ బడ్జెట్ అండ్ సర్వే 2026. ఇవి దాటి క్వశ్చన్స్ లేవు మోస్ట్లీ. ఇంత మించి ఏం అవసరం లేదు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇవి దాటి క్వశ్చన్స్ లేవు. ఓకేనా? తర్వాత 6th టాపిక్ ఏం మెన్షన్ చేసిండు? ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ. జాగ్రఫీలో ఏం లేదు. తెలంగాణకి ఇండియాకైనా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? లొకేషన్ అండ్ ఇట్ ఎక్స్టెంట్, లొకేషన్ చూడాలి. తర్వాత ఫిజియోగ్రఫీ, బోత్ ఇండియా అండ్ సారీ పవర్ కట్ అయింది, ఏమనుకోదండి. ఓకేనా? ఓకే. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ,
ఏమనుకోకండి, పవర్ కట్ అయిన మధ్యలో. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, ఇక్కడ ఉన్నాం, ఫిజియోగ్రఫీ దగ్గర ఉన్నాం మనం. ఒక్క నిమిషం. ఓకే, ఫైన్. సో జాగ్రఫీలో ఫిజియోగ్రఫీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత క్లైమేట్, తర్వాత సాయిల్స్, తర్వాత న్యాచురల్ వెజిటేషన్. ఇట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండియాకి తెలంగాణ ఇవి చూస్తే సరిపోద్ది. మీరు ఏ పీవై చూసినా ఇవి దాటి క్వశ్చన్స్ రాలేదు, మీరు ఏం వరీ అవ్వకండి. ఓకేనా? తర్వాత నెంబర్ 7, ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీలో మీ అందరికి తెలిసిన మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, డిపిఎస్పి ఉంటుంది, సైలెంట్ ఫ్యూచర్స్ ఉంటాయి, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, సుప్రీం కోర్ట్, హైకోర్ట్, పార్లమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్. ఇట్లా కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇట్లా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ టాపిక్స్ ఉంటాయి. నేను మళ్ళీ మీకు ప్రతి టాపిక్ బ్రేక్ డౌన్ చేస్తా. జస్ట్ మీకు అంటే లైక్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇలాంటి కోచింగ్ లేని వాళ్ళ కోసం ఈ వీడియోలో మీకు జస్ట్ ఒక బ్రీఫింగ్ ఇస్తున్నా, మీరేం వరీ అవ్వకండి. ఓకేనా? కింద ఈ పాలిటీని మనకి ఇంకా గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని మెన్షన్ చేసింది సిలబస్ కాపీలో. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని మనకు సిలబస్ కాపీలో మెన్షన్ చేసింది. సిలబస్ కాపీలో మనకు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అని ఉంది. గవర్నెన్స్ అంటే ఏం లేదు, పరిపాలన అంటారు తెలుగులో. మోడీ ప్రిన్సిపల్ ఎప్పుడు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటాడు. మీరు ఎప్పుడైనా మీ విలేజ్కి వెళ్తే, ఎప్పుడైనా మీరు మీ విలేజ్లో మీ సైడ్కి వెళ్తే సిటిజన్ చార్టర్ అంటే ఏ సర్టిఫికేట్కి ఎంత టైం వస్తుంది ఒక పెద్ద బోర్డు డిస్ప్లే చేసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సిటిజన్ చార్టర్ అంటారు దాన్ని. అంటే లైక్ కొన్ని ఉంటాయి అందులో. అంటే మీకు గవర్నెన్స్ లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మన విలేజెస్కి వెళ్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పూలింగ్ చేసుకుంటారు మనీని. అట్లా గవర్నెన్స్ పబ్లిక్ పాలసీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది కూడా నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఓకేనా? తర్వాత నెంబర్ 8, మోడర్న్ హిస్టరీ. హిస్టరీలో 3 ఉంటాయి, యాన్షియంట్, మెడివల్, మోడర్న్. మోడర్న్ హిస్టరీలో మనకు స్పెషల్ ఎంపసిస్ ఆన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇచ్చిండు. అంటే అన్నీ ఉంటాయి, బట్ నేషనల్ మూవ్మెంట్ కి హై ప్రయారిటీ ఇచ్చిండు. 1885 to 1947. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, స్వదేశీ మూవ్మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్. మెయిన్గా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా మోడర్న్ హిస్టరీ. ఓకేనా? ఇది చెప్పేది కంప్లీట్ బిగినర్స్ కి. ఎవరికైతే అసలు మొత్తానికి జిఎస్ ఐడియా లేదు, జిఎస్ టచ్ లేదని వాళ్ళకు నేను జస్ట్ ఒక సిలబస్ ఓవర్వ్యూ తీసుకొస్తున్నా. అంటే లైక్ జస్ట్ చెప్తున్నా వాళ్ళు ఏముంటాయి. నెంబర్ 9, తెలంగాణ మూవ్మెంట్. తెలంగాణ మూవ్మెంట్ అయ్యేటప్పుడు 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలి సిలబస్ ని. ఎట్లా అంటే ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1969, మొబిలైజేషన్ ఫేజ్ 1969 to 1991, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ని 1991 నుంచి 2014 వరకు. ఇట్లా 3 విధాలుగా తెలంగాణ మూవ్మెంట్ డివైడ్ చేసిన తర్వాత మనకు కొద్దిగా కన్వీనియంట్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి. ఇందులోనే తెలంగాణ హిస్టరీ మెన్షన్ చేసిండు. తెలంగాణ హిస్టరీలో మనం మెయిన్గా చూడాల్సింది స్టార్టింగ్ నుంచి శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్, కాకతీయ, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీస్. క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి ఉన్నాయి మ్యాక్సిమం, మీరు ఏం వరీ అవ్వకండి. ఇలా ప్రతిదాలో మనం ట్రేడ్, సొసైటీ, ఎకానమీ, రిలీజియన్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఓకేనా? అస్సలు మిస్ చేయకూడదు. అంటే లైక్ సిలబస్ బ్రేక్ డౌన్ మీకు మళ్ళీ అన్ని ప్రొవైడ్ చేస్తాం, మీరు ఏం వరీ అవ్వకండి. ఓకేనా? నెంబర్ 10, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2023 నుంచి 2026 అక్టోబర్ వరకు వాళ్ళు ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏమేమి పాలసీ వచ్చారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిందే. వేరే ఆప్షన్ అంటూ లేదు.
అక్కడ కూడా చూడండి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అన్నట్టు, కానీ మళ్ళీ టైం లిమిట్ అంటే ఏమి ఇవ్వలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి మీరు చెప్పిన 23 నుంచి 26 ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ 20 అడిగిందంటే ఆడ మనం మెన్షన్ చేయలేదు, వాళ్ళ ఇష్టం ఎక్కడి నుంచి రావచ్చు, ఎగ్జామ్ లో డిస్క్రిప్షన్ అది. ఓకేనా, ఇది పాలసీస్. నెంబర్ 11 సోషల్ ఎక్స్క్లూజన్ అని ఉంటుంది. నెంబర్ 11 సోషల్ ఎక్స్క్లూజన్ అని ఉంటాయి. ఇందులో ఏముంటాయి అంటే ట్రైబ్ గురించి, డిసేబిలిటీ గురించి, జెండర్ ఇష్యూస్ అని చెప్పి కొన్ని టాపిక్స్ ఉంటాయి. మీకు బ్రేక్ డౌన్ క్లియర్ గా కనబడిపోతుంది. ఇట్లే సోషల్ ఎక్స్క్లూజన్ ఉంటుంది. 12 వచ్చేసి రీజనింగ్. రీజనింగ్ లో కోడింగ్, డీకోడింగ్, క్యాలెండర్స్, క్లాక్స్, డైరెక్షన్స్, సిలాగిజం, డాటా ఇంటర్ప్రిటేషన్, కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవి రీజనింగ్ లో. 13th వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్. ఇందులో ఏమవుతారు తెలుసా, 5 ప్యాసేజ్లు అడతారు, 5 మార్క్స్. సినానిమ్స్, అనాటిమ్స్, పంచువేషన్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అట్లా కొన్ని అడుగుతాడు. ఇంత మించి ఏం అడగడు. బేసిక్ ఇంగ్లీష్ లో చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఏం వరీ అవ్వకండి. ఇంకేమైనా మిస్ అయినమంటాం మనం ఇక్కడ సిలబస్ లో ఏమైనా ఒకసారి చూద్దామా. మోస్ట్లీ అన్ని కవర్ చేసిన నేను. ఇక్కడ చూడండి, సిలబస్ బ్రేక్ డౌన్ లో కరెంట్ అఫైర్స్ చెప్పిన, ఐఆర్ చెప్పిన, జనరల్ సైన్స్ చెప్పిన, అచీవ్మెంట్స్ చెప్పిన, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చెప్పిన, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ చెప్పిన, జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ చెప్పిన, నేషనల్ మెడికల్ ఉండి, పొలిటికల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపసిస్ అన్నాడు. తర్వాత తెలంగాణ స్పెషల్ స్టేట్ హుడ్ అండ్ ఫార్మేషన్, హిస్టరీ ఉంది, మూవ్మెంట్ ఉంది. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ వచ్చేసి జెండర్, క్యాస్ట్, ట్రైబ్. తర్వాత లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, పాలసీస్ ఉన్నాయి. ఓకే, ఇది సిలబస్. జస్ట్ మీకు అంటే సిలబస్ లో ఏమేమి ఉందని చెప్పి అంటే లైక్ ఒక బిగినర్ తెలియాలి కదా, సో నేను అందుకోసం అని చెప్పి జస్ట్ చెప్పిన, జస్ట్ ఒక ఓవర్ ఇచ్చిన అంతే. ఇదే మొత్తం పర్ఫెక్ట్ కాదు, నేను మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి మీకు ఇచ్చిస్తాను, మీరు ఏం వరీ అవ్వకండి. ఇప్పుడు ఎగ్జామ్ 1 యావరేజ్ అక్టోబర్లో ఎగ్జామ్, అక్టోబర్లో ఎగ్జామ్. ఇలా డేట్ వచ్చేసి జూలై 29. ఇలా జూలై 29 కదా. సో ఆన్ యావరేజ్ ఒక 75 డేస్ స్ట్రాటజీ వేసుకున్నాం. ఆన్ యావరేజ్ ఒక 75 డేస్ స్ట్రాటజీ వేసుకున్నాం. ఆన్ యావరేజ్ ఒక 75 డేస్ స్ట్రాటజీ వేసుకున్నాం. సి ఆల్రెడీ జిఎస్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, గ్రిప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ మీకు చెప్తా. ఆల్రెడీ మీరు జిఎస్ మీద పట్టుంటే మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఏం సజెషన్ ఇస్తా అంటే, నా యాప్ వచ్చేసి కేపీ ఆన్లైన్ అకాడమీ వేర్ కన్సిస్టెన్సీ మీట్ ఎక్సలెన్స్ అని ఉంటుంది. నేను ఏం చేసిన అంటే, నేను టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసిన. ఈ టెస్ట్ సిరీస్ ఎట్లున్నదో మీకు చెప్తాను నేను. ఈ టెస్ట్ సిరీస్ ఎట్లుందని చెప్పి మీకు చెప్తాను నేను. నేను ఏం చేసిన అంటే, ప్రతి ఫోల్డర్ క్రియేట్ చేసిన, ప్రతి ఫోల్డర్ అన్నిటికీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వైజ్, ఓకేనా. ఇట్లా అన్ని ఫోల్డర్స్ ఉంటాయి, మీరు ఓపెన్ చేసి చూడండి. ప్రతి ఒక్క ఫోల్డర్ మీకు కనబడతాడు. ప్రతి ఒక్క ఫోల్డర్ ఇట్లా క్రియేట్ చేసిన టెస్ట్ సిరీస్. ఇట్లా 15 ఫోల్డర్స్ ఉంటాయి. 15 కన్నా ఎక్కువ ఉంటాయి, నాకు తెలిసి 15 కన్నా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఇంకా నేను సబ్ డివిజన్ చేసిన కాబట్టి. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ వైజ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ కి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. క్వశ్చన్స్ వచ్చేసి 30. బైలింగ్వల్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ సంబంధించిన టెస్ట్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. అక్కడ మీకు పీడిఎఫ్ కూడా ఉంటుంది, ప్లస్ షార్ట్ నోట్స్ కూడా ఉంటాయి మీకు ప్రతి సబ్జెక్ట్కి. మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు మళ్ళీ చెప్తున్నా, షార్ట్ నోట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఉంటాయి. ఓకేనా. నేను మీకు ఏం చెప్తా అంటే,
ఆల్రెడీ జిఎస్ మీద ఐడియా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ జనరల్ స్టడీస్ మీద మంచి ఐడియా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు జిఎస్ స్టార్ట్ చేసిన నేను చెప్తా అంటే నేను మీకు షెడ్యూల్ ఇస్తాను. నేను మీకు ఒక షెడ్యూల్ ఇస్తా. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ మీద ఒక షెడ్యూల్ ఇస్తా. ఎట్లా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తా. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇస్తా. వీటి మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి యాప్లో. ప్రతి టాపిక్ కి పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఏ టాపిక్ మీద 30, 25, 30, 40 దాకా ఉంటాయి. అక్కడక్కడ మీరు ఆ క్వశ్చన్స్ అన్ని మంచి చేయండి. అటెంప్ట్ 30 క్వశ్చన్స్ ఆ టాపిక్స్ కి 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. కీ అనాలిసిస్ చేయండి. తర్వాత కీ అనాలిసిస్ చేయండి. ఎక్కడ క్వశ్చన్స్ తప్పైనాయి, ఎందుకు రాంగ్ అని చెప్పి కీ అనాలిసిస్ చేయండి. ప్రతి టాపిక్ అంటే మీరు పాలిటీ తీసుకుంటే ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ మీద 30 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ మీద 40 ఉంటాయి, డిపిఎస్పి మీద 30 ఉంటాయి. అట్లా మీరు ఏ టెస్ట్ రాసినా ఆ 30 క్వశ్చన్స్ తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఎందుకైనా రాంగ్ క్వశ్చన్స్ మంచి అనాలిసిస్ చేయండి. అట్లా నేను ఆల్ 15 సబ్జెక్ట్స్కి ఇస్తా. ఫస్ట్ ఆల్ 15 సబ్జెక్ట్స్కి ఇస్తాను నేను. ఓకేనా? ఇది ఎవరికి ఆల్రెడీ జిఎస్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇది మీరు ఇది చేయండి. మీరు ఇది చేయండి. కంప్లీట్ బిగినర్స్ అసలు ఏం తెలియదు ఇప్పటి వరకు, అసలు జిఎస్ మీద టచ్ కూడా లేదు, అసలు మాకు ఐడియా కూడా లేని వాళ్ళు ఏం చెప్తే తెలుసా, నేను మీకు ఫస్ట్ క్లాసెస్ వినమని చెప్తాను. నేను అన్నిటికి కాదు, నేను ఆల్రెడీ క్లాసెస్ కూడా చెప్పినా. నా క్లాస్ వచ్చేసి ఎవ్రీ క్లాస్ 10 to 20 minutes ఉండదు, తిప్పి కొడితే ఎక్కడో ఒక 20 minutes దాటుతుంది. మీరు క్లాస్ వినండి. విన్న తర్వాత మీ దగ్గర బుక్ ఉంటే బుక్ లేకపోతే నేను ఇచ్చిన నోట్స్ చదవండి ఎవ్రీ సబ్జెక్ట్కి. ఆ తర్వాత యాప్లోకి వెళ్ళి టెస్ట్ రాయండి 30 క్వశ్చన్స్. ఆ తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ని మంచిగా అనలైజ్ చేయండి, ఎందుకు రాంగ్ పెట్టినామని చెప్పేసి రాంగ్ క్వశ్చన్స్ ని అనలైజ్ చేయండి. పీవైక్యూ వీడియో అనాలిసిస్ చూడండి అని చెప్తున్నాను నేను. పీవైక్యూ వీడియో అనాలిసిస్ చేయండి. మీరు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు కూడా పీవైక్యూ వీడియో అనాలిసిస్ అస్సలు మిస్ చేయకండి. మీరు కూడా ఖచ్చితంగా, ఓకేనా? ఇట్లా మీరు కూడా పీవైక్యూ వీడియో అనాలిసిస్ చేయండి. ఇది కంప్లీట్ బిగినర్స్ కోసం, ఓకేనా? అట్ ఎండ్ ఆఫ్ ద డే నేను మీకు ఒకటే చెప్తా, ఎవ్రీడే మీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే సపోజ్కి నేను 10 hours చదువుతా డైలీ. జిఎస్కి 4 hours పెట్టండి. ఏదైతే పేపర్ టు కోర్ సబ్జెక్ట్ ఉందో ఆ ఎడ్యుకేషన్ దానికి 6 hours పెట్టండి అని చెప్తాను నేను. ఈ 4 hours లో పాలిటీ ఫస్ట్, మోడర్న్ హిస్టరీ సెకండ్, థర్డ్ జియోగ్రఫీ, ఫోర్త్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ వద్దాం ఫస్ట్ మన షెడ్యూల్లో. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఎట్లా చెప్తారంటే, నేను 2014 నుంచి 2024 ఎగ్జామ్ వరకు అన్ని పీవైక్యూస్, ఎస్ఐ, పీసీ, గ్రూప్ 1, 2, 3, 4, ఏడబ్ల్యూఏ అన్ని ఎగ్జామ్స్ చూసిన, ఎందులోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడో నేను అబ్జర్వ్ చేసిన. సో అవి నేను ఫస్ట్ మీకు ఏమని చెప్తాను నేను. అట్లా ఫస్ట్ పాలిటీ, మోడర్న్ హిస్టరీ, జాగ్రఫీ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, తర్వాత ఐఆర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, ఇంగ్లీష్, సోషల్ ఎక్స్క్లూజన్, ఇట్లా ఒక్కొక్క 3 అట్లా 15 టాపిక్స్ ని మనం ఒక 60 days లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ వాట్సాప్లో నెంబర్ ఇస్తాను, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఇట్లా ఒక షెడ్యూల్ ప్రకారం మీరు కనుక చేస్తే ఖచ్చితంగా 75 days లో మనం ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. మీరు ఏం వరీ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను నా నంబర్ కూడా మెన్షన్ చేస్తున్నా, వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంటే లైక్ మీరు ఏ డౌట్ ఉన్నా కొంచెం స్పెసిఫిసిటీ మెన్షన్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కొద్దిగా స్పెసిఫిసిటీ మెయింటైన్ చేయండి నాకు, అంటే క్లియర్గా అడగండి ఏ డౌట్ ఉన్నా. ఓకేనా? ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినట్టు అనిపిస్తున్నా? మ్యాథ్స్ అన్ని కవర్ చేసి చెప్తున్నా. ఇంకేమైనా మిస్ అయినా కూడా
ఆల్రెడీ జిఎస్ మీద తిరుక్కున్న వాళ్ళకి ఏం చేయని చెప్పినా, మీరు మాత్రం పీవైక్యూ వీడియో అనలైస్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి. కంప్లీట్ బిగినర్స్ కి అయితే నేను ఒకటే చెప్తా, అన్ని ఎగ్జామ్స్ కి జిఎస్ ఒకటే ఉంటుంది కాబట్టి టైం తీసుకోండి, స్లోగానే కంప్లీట్ చేయండి, తొందర ఏం లేదు. ఓకేనా? ఇట్లా ఒక షెడ్యూల్ వైజ్ చదివితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటా, జిఎస్కి మీకు ఏమైనా అడిగినా నాకు దీని మీద వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మనం మళ్ళీ ఇంకా మీకు డీటెయిల్ ఇంకా చెప్తాను నేను. ఓకేనా? మీకు నా టెస్ట్ సిరీస్ ఎట్లుంటుంది మీకు ఒకసారి చూపిస్తాను నేను, దానివల్ల మీకు కూడా ఈజీ అవుతుంది. మీకు కూడా చూపిస్తాను నేను. ఒకసారి టెస్ట్ సిరీస్ అబ్జర్వ్ చేయండి మీరు ఎట్లుంది. సి ఈ ల్యాబ్లో ఇట్లా 30 క్వశ్చన్స్ ఉంటాయి. సి ఇంత నీట్గా మీకు రొటేట్ చేసి చూపిస్తాను. సి ఇట్లా ఈ పీడిఎఫ్ కూడా ఉంటుంది మీకు. సి పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ క్వశ్చన్ చూడండి, ఇంగ్లీష్ తెలుగు బైలింగ్వల్ ఉంటుంది, రెండింటికి మొత్తం క్వశ్చన్ బైలింగ్వల్ ఉంటాయి ఇట్లా ప్రతి సబ్జెక్ట్. ఇది పాలిటీ, ఇట్లా పాలిటీ మీద ఎన్ని టెస్ట్లు ఉన్నాయి, డే 1 నుంచి డే 40, నాకు తెలిసి 40 టెస్ట్లు ఉంటాయి పాలిటీ మీద. ఇట్లా ఒక పాలిటీ మీద 40 టెస్ట్లు ఉన్నాయి. లాస్ట్ మీకు ఇట్లా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ యాక్ట్ ఇట్లా పీడిఎఫ్ ఉంటాయి నీట్గా. ఓకేనా? ఇది పాలిటీ. ఓకేనా? మీరు షార్ట్ నోట్స్ చూస్తారా, తెలుగు మీడియం షార్ట్ నోట్స్ ఒకసారి మీకు షార్ట్ నోట్స్ చూపిస్తాను. ఇది షార్ట్ నోట్స్ జాగ్రఫీ, ఇగో తెలుగు మీడియం షార్ట్ నోట్స్ ఇట్లా ఉంటుంది. నేను ప్రైస్ కూడా చాలా మినిమల్గా పెట్టినా, మీరు ఏమంత వరి అవ్వకండి, చాలా తక్కువ కాస్ట్. ఇట్లా పాలిటీ షార్ట్ నోట్స్ ఇవన్నీ, సారీ జాగ్రఫీ షార్ట్ నోట్స్. ఓకేనా? ఇంకా జాగ్రఫీ చూస్తారా టెస్ట్లు, మీకు జాగ్రఫీ చూస్తాను నేను ఒకసారి. ఇక్కడ చూడండి జాగ్రఫీ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి, ఎందుకంటే ఎగ్జామ్ వాళ్ళు కూడా క్వశ్చన్స్ మీకు బైలింగ్వల్ అడుగుతాడు. ఇట్లా క్వశ్చన్స్ ఇట్లా ప్రతి టాపిక్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హిమాలయస్ మీద నేను 2 విభాగాలు డివైడ్ చేసిన, హిమాలయస్ 1, హిమాలయస్ 2, డ్రైనేజ్ సిస్టమ్ 2, మాన్సూన్స్, క్లైమేట్, సాయిల్, ఇట్లా మీకు ప్రతి సబ్జెక్ట్కి ఇట్లా పీడిఎఫ్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ, మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇట్లా నోట్స్, ఇట్లా ఐఆర్ చూడండి, ఐఆర్ మీద కూడా 5 టెస్ట్లు ఉన్నాయి. తర్వాత మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేనే ఇస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇట్లా ఇవి టాపిక్స్, ఈ టాపిక్ సంబంధించి ఇట్లా నేనే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను మళ్ళీ బైలింగ్ వల్ల. అట్లా ప్రతి సబ్జెక్ట్కి నేనే ఇస్తాను. ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు నేనే మీకు ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను నేనే. ఓకేనా? ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ చూస్తారా, కరెంట్ అఫైర్స్ చూస్తాను. ఇక్కడ చూడండి 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఇట్లా బైలింగ్వల్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు బైలింగ్వల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. మీ సిలబస్లో నేను ఏది మిస్ చేయలేదు, మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా? మీరు ఏమున్నా అడగచ్చు నన్ను, ఇబ్బంది ఏం లేదు. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీద క్వశ్చన్ చూడండి, ప్రతిదీ బైలింగ్వల్ క్వశ్చన్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి. ఓకేనా? ఇట్లా ఏమున్నా కూడా మళ్ళీ అడగండి, ఏమన్నా ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా?